హైదరాబాద్లో 7వ తారీఖు రోజు స్టార్ట్ చేసేసి దాని తర్వాత అసెంబ్లీ లోపల ఎన్ని జిల్లాలు మేము చేయగలుగుతాం అన్ని జిల్లాలు చేస్తాం. తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సరే, ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఇచ్చింది సిబిఐ. దాని విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటంటే వాళ్ళు ఆరోపణలు చేసి రాజకీయ ప్రేరేపిత కుట్ర అనేది. చూడండి, ఎప్పుడైనా సరే ఈ న్యాయస్థానాలు తీసుకునేటువంటి దాని మీద మనం మాట్లాడడము అది సమంజసం కాదు. మరి ఒక చట్టం తన పని తను చేసుకోబోతుంది. మరి దాని మీద ఈ ఆధారాలతోటి మరి డిపార్ట్మెంట్స్ కేసెస్ పెట్టినాయో, మరి దేని మీద మరి సాక్ష్యాధారాలతోటి మరి ఈరోజు కోర్టు డిసైడ్ చేసిందో అది ఈరోజు ఇక్కడ మాట్లాడడం బికాజ్ అది సబ్ జ్యుడిషియరీ అవుతుంది కాబట్టి ఆ విషయం బడ్జెట్ సంబంధించి బడ్జెట్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సంబంధించి కేవలం ఇది ఐవాష్ అనేటువంటి బడ్జెట్స్ లాస్ట్ టైం వారు బడ్జెట్ అలొకేషన్ చేసినటువంటి ఫండ్స్ను పూర్తిగా వినియోగిస్తలేరు. మరి బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి ఫండ్స్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు ఇస్తామన్నటువంటి ఫండ్స్ కానివ్వండి, పూర్తిగా వాళ్ళు ఖర్చు చేయలేకపోయినారు. మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్రము మరి అన్ని కూడా గోప్యంగా ఉంచుతూ ఉన్నది. ఈవెన్ జీవోలను కూడా మరి అన్ని గోప్యంగా ఉంచుతూ ఉన్నది. ఏవి కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు. మరి అనేకమైనటువంటి అవకతవకలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేరుస్తలేదు. మరి అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోవడం, ఇవన్నీ కూడా మేము డెఫినెట్గా ప్రస్తావిస్తాం. అనేకమైనటువంటి అంశాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఓకే, థ్యాంక్ యూ.